చదవబడినటువంటి వాక్య భాగము ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము. దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. చదవబడినటువంటి వాక్య భాగము ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయాన్ని చదువుకున్నాం. ఇక్కడ ఉన్న ధర్మశాస్త్రములో ఉన్నటువంటి మాటలు రెండవసారి ద్వితీయోపదేశ కాండములో రిపీట్ చేయబడ్డాయి. ఇశ్రాయేలీయుల యొక్క నమ్మకం కొందరి పండితుల యొక్క తెలియపరిచిన మాట ఏదనంటే, ఈ ద్వితీయోపదేశ కాండాన్ని రెండవ ధర్మశాస్త్రముగా కూడా పిలుస్తారని కొందరు వేద పండితులు తెలియపరిచారు. ఎందుకనంటే నిర్గమకాండం 20వ అధ్యాయం నుండి ధర్మశాస్త్రము ఇవ్వబడింది. అయితే అట్టి ధర్మశాస్త్రపు మాటలని మరొకసారి రెండవ మారు ఈ ద్వితీయోపదేశ కాండములో తెలియజేయబడ్డాయి. రెండవ మారు తెలియజేయబడడానికి కారణం ఏందనంటే, ఇశ్రాయేలీయులు ఆ అరణ్య ప్రయాణమందు నడవబడినప్పుడు రెండవ తరం వారు కూడా ఉన్నారు. మొదటి తరం వారు ఈ ద్వితీయోపదేశ కాండం వరకు వచ్చేసరికి, అంటే నిర్గమకాండము 14వ అధ్యాయంలో అప్పుడు ముసలివాళ్ళుగా ఉన్నవారు ద్వితీయోపదేశ కాండానికి వచ్చేసరికి మరణించిన వారుగా ఉన్నారు. ఎందుకంటే అప్పటికి 40 సంవత్సరాలు అయ్యింది. అప్పటికి 80 సంవత్సరాలు ఉన్నవాడు ఈడికి వచ్చే పెద్ద మనిషి 120 సంవత్సరాలు మరణించవలసిందే. అప్పుడు పుట్టిన పిల్లాడు ఇప్పుడు ఈడికి వచ్చేసరికి 40 సంవత్సరాల వాడు అయి ఉంటాడు. అంటే ముందున్న తరానికి దేవుని యొక్క ధర్మశాస్త్రపు గ్రంథపు మాటలు, నియమాలు, నిబంధనలు, వారికి నీతి సూత్రాలు బోధింపబడ్డాయి. మరలా రెండవ తరం వారికి మోషే భక్తుడు మరణించక మునుపు ఇశ్రాయేలుల సర్వసమాజమును గురించి రెండవ మారు తెలియపరచబడిన మాటలు ఈ ద్వితీయోపదేశ కాండమును. అందుకనే దీన్ని ద్వితీయోప అన్నారు, రెండవ మారు పలకబడిన మాటలు అని. నిర్గమకాండములో 20వ అధ్యాయంలో ఉన్న మాటలు ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయంలో కూడా ఉంటాయి. 10 ఆజ్ఞలు ఇంచుమించు. అటువంటివి రెండవ మారు ఈ అధ్యాయం అంతట్లో, ఈ ద్వితీయోపదేశ కాండం అంతట్లో తెలియజేయబడ్డాయి. అయితే మోషే తాను కొద్ది రోజులైతే చనిపోతా, నేను మిమ్మలను నడిపించి దాదాపు 40 సంవత్సరములు కావస్తూ ఉంది. మోషే ఈ మాటలు తెలియపరుస్తూ ఉన్నప్పుడు ఆయన ఇశ్రాయేలులందరూ కలిసి మోయాబు మన్యమందు వారు ఉండిన వారుగా ఉన్నారు. మోయాబు మన్యమందు అంటే ఇటు నుంచి చూస్తే మనకిట్లా కింద, ఇటు నుంచి చూస్తే మనమే తగ్గులో ఉన్నాం, అక్కడే ఎత్తున్నాయి. ఒకవేళ మనం ఔటర్ రింగ్ రోడ్ సైడ్ పోతే మనమే తగ్గులో ఉన్నాం, అక్కడే హైట్ ఉంది. ఇది హైట్ ఉంది, న్యూ హౌసింగ్ బోర్డ్ హైట్ ఉంది. మన చర్చి చాలా డౌన్లో ఉంది. ఒకవేళ అనుకుందాం ఏడన్నా చూస్తే కానీ, ఒకవేళ ఏమన్నా అనుకుందాం ఆడ ఔటర్ రింగ్ రోడ్ కాడ చూస్తే మన చర్చిడ కనపడుతుంది, డైరెక్ట్ కనపడుతుంది గోపురం. మన డబల్ బెడ్రూమ్ మెడికల్ కాలేజ్ సైడ్ నుంచి చూస్తే అక్కడ మోయాబు మన్యమందు వాళ్ళు ఉన్నారు, ఇశ్రాయేలులందరూ. ఇక్కడ కానాను దేశం ఉంది. అయితే చూస్తే కనిపించేంత దూరంలోనే ఉన్నారు. కాకపోతే మధ్యన కొన్ని స్టాప్స్ ఉన్నాయి. అక్కడ దేవుడు ఇశ్రాయేలులతో మరొకసారి మోషే ద్వారా దేవుడు పలికించిన ప్రతి మాటను ఇశ్రాయేలులకు మోషే గారు తెలియపరిచిన సంగతులు అని మనవి చేస్తూ ఉంటున్నా. ఒకవేళ మనం బాగుగా ఆలోచన చేస్తే బైబిల్ని బాగా చదివి అర్థం చేసుకుంటే, బైబిల్లో పాత నిబంధనలో మాట్లాడిన మాటలు కొన్ని పుస్తకాల్లో నుండి, కొన్ని గ్రంథాల్లో నుండి నూతన నిబంధనలో మాట్లాడినవిగా ఉన్నాయి. ఒకటి ఆది కాండములో నుండి, రెండవది ద్వితీయోపదేశ కాండము నుండి, మూడవది కీర్తనల గ్రంథము నుండి, 4వది యెషయా గ్రంథము నుండి కొన్ని మాటలు, అక్కడక్కడ దేవుడు పలికించిన ప్రవచనాత్మకమైన మాటలు, దేవుడు దీవించగలిగిన అంటే దీవెన కోరగలిగిన మాటలు, లేదా సూచన కలిగిన మాటలు, ఉగ్రత కలిగిన మాటలు, ప్రజల్ని దీవించిన మాటలు, ఇక్కడ ఉన్న సత్యాలన్నిటినీ అపోస్తులుడైన పౌలు తన పత్రికలోను
పేతురు పత్రికలోను యోహాను పత్రికలోను కొన్ని పొందపరిచి మాట్లాడిన మాటలుగా ఉన్నాయి. అందుకనే ద్వితీయోపదేశ కాండానికి అంత ప్రాముఖ్యత సంతరించుకొని ఉన్నది. అయితే ఇందులో దేవుడు తెలియపరుస్తున్నటువంటి మాటలను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం ఇంకా న్యూ ఇయర్ మూడ్లోనే ఉన్నాం, న్యూ ఇయర్ వేడుకల్లోనే ఉన్నాం ఈ నెలంతా. అయితే ఈ సంవత్సరంలో ఇయర్ ఆఫ్ బ్లెస్సింగ్ను గురించి గడిచిన మొదటి ఆదివారంలో ఒక వాక్యాన్ని ధ్యానించుకున్నాం. 20వ అధ్యాయం మీద, కీర్తనల గ్రంథము 20వ అధ్యాయం మీద దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అక్కడ 9 దేవుడు ఆశీర్వాదకరమైన మాటలు మాట్లాడిన వాటిని బట్టి ఇక్కడ దేవాది దేవుడు మోషే ద్వారా ఇయర్ ఆఫ్ బ్లెస్సింగ్ను గురించి కొన్ని మాటలు తెలియపరుస్తూ ఉన్నాడు. ఒక 4 మాటలు, అందులో కొన్ని దీవెనకరమైన మాటలు కూడా దేవుడు తెలియపరిచాడు. ఒకవేళ మనకు బాగా అర్థం కావడానికి యేసుక్రీస్తు ప్రభువు తాను బాప్తిసం ఇచ్చి యోహాను ద్వారా బాప్తిసం పొందుకొని ఆయన అరణ్యములో 40 దినములు శోధింపబడి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక మాట ఎత్తుతాడు. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన మనుషుడు జీవించను. అది ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయము 3వ వచనములో ఉన్నటువంటి మాటను అని మనం గ్రహించవలను. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 3వ వచనం. ఆహారం వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని మీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలగజేసి నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడెరగని మన్నాతో నిన్ను పోషించనని కొన్ని మాటలు దేవుడు తెలియపరిచాడు. అవి నూతన నిబంధనలో కూడా ఉన్నది. యేసుక్రీస్తు స్వయాన్నే ఆయన సువార్త ప్రారంభపు దినాల్లో పలికిన మాట ఈ మాట. అంటే ద్వితీయోపదేశ కాండానికి ఒక ప్రామాణిక గ్రంథముగా కూడా, ధర్మశాస్త్ర గ్రంథములో అది కూడా ఒకటని మనం తెలియపరుస్తున్నాం. అయితే సంగమా, ఈ చదవబడిన ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో అంతటిని చూస్తే మనం 2 భాగాలుగా, ఒక భాగం ఏమో దీవెనలు ఉన్నాయి 1 నుండి 14వ వచనం వరకు, రెండవ భాగం 15వ వచనం నుండి దాదాపు 68వ వచనం వరకు శాపాలే ఉన్నాయి. ఎటువంటి శాపాలంటే మన ఊహకందని శాపాలు కూడా ఇందులో ఉన్నాయి. మనం ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుందాం, దేవుని దీవెనల గురించి మాట్లాడదాం. దేవుడు ఒక మాట అంటాడు 61వ వచనములో ఒక మాట చదివి నేను ముందుకు కొనసాగుతాను. మరలా మొదటి వచనంలోనికి వస్తా. మరియు నీవు నశించు వరకు ఈ ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడని ప్రతి రోగమును ప్రతి తెగులును ఆయన నీకు కలగజేయను. కొన్నిసార్లు మనం ఏమన్నా మాట్లాడితే అది బైబిల్ లేదు కదా, ఇది బైబిల్ లేదు కదా అని అంటాం. దాంట్లో ఒక జవాబు దేవుడు ఇస్తూ ఉన్నాడు. గ్రంథములో రాయబడని రోగములు కూడా నీకు ఇస్తే, ఇది శాపం కింద దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే 15 నుండి 68 వరకు శాపాలను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 1 నుండి 14 వరకు మొదటి భాగంగా దేవుని యొక్క దీవెనలను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మరి దేవుని దీవెనలు ఎట్లా వస్తాయి? జనరల్గా దేవుని దీవెనలు ఎట్లా వస్తాయి? ఆయన ఆజ్ఞలను పాటిస్తే, ఆయన ఆజ్ఞలను అనుసరిస్తే, ఆయన మాటను వింటే దేవుని దీవెనలు వస్తాయి. ఊకిట్లా చర్చి కూర్చుంటే వస్తేమి పోతుమి ఇంక అయితాయా? కావు. దేవుని మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరం ఆయన మాట వినాలి, ఆయన మాటలను అనుసరించాలి. అప్పుడే దేవుని దీవెనలు, దేవుని కార్యాలు మనల్ని వెంబడిస్తాయి. యాసేవకుడు ప్రార్థన చేస్తే నీకు దీవెన వస్తుందంటే కష్టం అది కదా. నువ్వు తాగుతివి, తిరిగితివి, తింటివి, ఇష్టం వచ్చినట్టు చేస్తేవి, దేవా నన్ను దీవించంటే కాదది. దేవుడు నిన్ను మనసారా తన చేతులెత్తి దీవించాలి, ఆశీర్వదించాలంటే ముందుగా మనము ఆయనకు తగ్గట్టుగా ఉండాలి. అప్పుడు ఆయన మనకు ఏవేవి కొరతలున్నాయో, ఏవేవి ఇబ్బందులు ఉన్నాయో ఆయన్ను చూసి మనల్ని ఆశీర్వదించే దేవుడు. కొన్ని చోట్ల బైబిల్లో కూడా ఉంది, దేవుని దయ యందును మనుషుల దయ యందును కూడా ఉంది. నీవు మంచివాడవైతే నేను కంపల్సరీ దేవుడు దీవిస్తాడు, దానితో పాటు మనుషులు కూడా మనల్ని దీవిస్తారు. మనం వదరబోతులమై ఇష్టం వచ్చినట్లు ఉంటే
మనల్ని దేవుడు దీవించడు, మనుషులు కూడా మనపైన కనికరాన్ని చూపేవారుగా ఉండరు. కానీ ఇందులో దేవుడు తెలియపరుస్తున్నటువంటి అద్భుతకరమైన మాటలున్నాయి. ఇయర్ ఆఫ్ బ్లెస్సింగ్స్లో వారు మోయాబు మన్యమందు ఉన్నారు. ఎప్పుడైతే మోషే ఈ మాటలు తెలియపరిచారో, ఒకసారి మనము నిర్గమకాండము 14వ అధ్యాయం తర్వాత నుండి బాగా ఆలోచన చేస్తే కొన్ని సందర్భాల్లో ఇశ్రాయేలీయులు దేవుని మీదికి, దేవుని సేవకుని మీదికి, అహరోను మీదికి, మిరియాం మీదికి తిరగబడిన వారుగా ఉన్నారు. ఎప్పుడైతే దేవుని దైవాత్మ ప్రేరణతో దేవుని దీవెనలు మీకు కలగాలంటే ఈ విధంగా ఉంటేనే ఆశీర్వాదం అని చెప్పిన తర్వాత ఈ 28వ అధ్యాయం తర్వాత నుండి యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం వరకు మనం బాగా ఆలోచన చేస్తే, చదివితే ఎక్కడ కూడా ఇశ్రాయేల్ లోపల అవిధేయత అనేది కనపడదు. దేవుడు ఏది చెప్పినా, దేవుడు తన సేవకునికి ఏది చెప్పినా, దేవుని సేవకుడు ఏది చెప్పినా అది ప్రజలు విన్న తర్వాత దాని ప్రకారంగా నడుస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క విజయాలు దేవుని ప్రజల్ని ఆవరించినాయి. వారు రుచి చూచిన వారుగా ఉన్నారు, వారు దేవుణ్ణి స్తుతించుచున్న వారుగా కూడా ఉన్నారు. ఇందులో ఒకసారి మొదటి మాటను జ్ఞాపకం చేసుకుందాం. 28వ అధ్యాయము మొదటి వచనములో ఒక మాట ఉన్నది. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని నీడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఈ మొదటి మాటలు మనం బాగా ఆలోచన చేస్తే, మొట్టమొదటి మాట దేవుని మాటను మనము ఆలకించే వారంగా ఉండాలి. మొదటి మాట మీద దేవుని వాక్యం ధ్యానించుకుందాం. దేవుని మాటను మనము ఆలకించే వారంగా ఉండాలి. దేవుడి మాటల్లో తెలియపరుస్తున్నటువంటి మాట, ఏ విధంగా దేవుని మాట ఆలకించాలి? ఈ మాట ఉంది, యెహోవా మాట శ్రద్ధగా విని. మనం దేని విషయంలో శ్రద్ధ చూపుతాం? జనరల్గా దేని విషయంలో మనం శ్రద్ధ చూపుతాం? దేని విషయంలో మనం ఇంట్రెస్ట్ చూపుతాం? దేని విషయంలో మనం అత్యుత్సాహం చూపుతాం? ఒకవేళ మనం మాట్లాడుకుంటే పిల్లలు చదువుల విషయమందు, కొందరు ఉద్యోగాల విషయమందు, కొందరు తనకు పెట్టే అంటే వృత్తి, తనకు అన్నం పెట్టే వృత్తిని అమితంగా శ్రద్ధగా పనిచేసేవారుగా ఉండేవారుగా ఉంటారు. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే మనం ఎప్పుడు శ్రద్ధగా వింటాం అంటే డాక్టర్ కాడికి పోయినప్పుడు కంపల్సరీ శ్రద్ధ వహిస్తాం కదా. కంపల్సరీ నిజాలు మాట్లాడాల్సిందే, లేకపోతే నీవు నిజం చెప్పకపోతే ఆయన ఇంకొక మంది ఇస్తే నీవే తెచ్చేది, ఎవడు కాదు. అంతేనా? ఆడుకు పోయిన తర్వాత డాక్టర్ దగ్గర బహు శ్రద్ధగా వింటాం. డాక్టర్ ఏది చెప్తే ఆ మాట శ్రద్ధగా మనము వింటాం కూడా. ఇది తింటే చస్తావంటే ఇంక నిజంగానే దాన్ని ముట్టం కదా. ఇది చేస్తే నువ్వు చస్తావంటే కంపల్సరీ. ఇప్పుడు వాకింగ్ చేయంటే చలి పెడుతుందని ఎవరు కూడా వాకింగ్ చేయలేం. ఒకవేళ డాక్టర్ చెప్పినాడంటే అది గడ్డ చలి ఉండగాని కూడా బతుకు తెరువు కొరకు మనమైతే కంపల్సరీ ఆయన చెప్పిన మాటను విని శ్రద్ధగా పాటించాల్సిందే కదా. నువ్వు వేడి నీళ్ళతో స్నానం చేయకూడదు, నీవు సన్నీళ్ళతో చేయాలంటే కంపల్సరీ మాట చేస్తాం, ఎందుకంటే డాక్టర్ చెప్పినాడు కాబట్టి కదా. మరి ఇంకా ఎప్పుడు శ్రద్ధగా వహిస్తాం? చదువుతోడైనా చదవనోడైనా ఎగ్జామ్ దగ్గరకు వచ్చిందంటే, రాత్రి పగలు ఉందంటే రాత్రి ఎక్కడ లేని శ్రద్ధ వహిస్తాం కదా. ఇంకెక్కడ ఎవరు కూడా ఊహించనంత అంటే అరే నిజంగా 600 పేజీలు ఉన్నదాన్ని దినాన్ చదువుతోని లెక్కలు ఆ రోజు రాత్రి ఇంట్రెస్ట్ చూపిస్తాం. అట్టి శ్రద్ధ ఆసక్తి దేవుడు తన మాటల ఎడల చూపాలని కోరుతా ఉన్నాడు. ఈ మాటను బాగా గమనించాలి. అంటే దేవుని మాట శ్రద్ధగా, ఒక టీచర్ మాట శ్రద్ధగా వింటాం, ఒక అధికారి మాట శ్రద్ధగా వింటాం, ఒక డాక్టర్ మాట శ్రద్ధగా వింటాం, ఒక పోలీసు మాట లేదా ఒక లాయర్ మాట శ్రద్ధగా వింటాం, వారు ఆ పరిస్థితుల్లో నుండి తప్పించగలరు అని. కానీ అదే రీతిగా దేవుని మాట ఎప్పుడైతే మనం శ్రద్ధగా ఆలకిస్తామో వింటామో అప్పుడే దేవుని దీవెనలు నీకు వస్తాయి. వినకుండగా కచ్చిపిచ్చి బొంగరం లెక్కలు తిరుగుతా అంటే కావవి రావవి.
అది ఎవరికైనాను సరే, వాక్యం చెప్తున్న నాకైనాను సరే, మీకైనాను సరే, మనందరికైనాను సరే దేవుని మాట వినాలి. ఒకసారి ఇప్పుడు దేవుని మాట చెప్పినాడు, మోషే విన్నాడు. మోషే నుండి ప్రజలకు వస్తే కొన్నిసార్లు సంఖ్యాకాండంలో చూస్తాం 16వ అధ్యాయంలో తిరగబడిన వారుగా ఉన్నారు. తిరగబడితే ఏమైంది? భూమి నెరవేర్చింది. తర్వాత ఆయన వాళ్ళని ఒకే దినమందు ఒకే సమయమందు 250 మందిని మన ఆల్ అవుట్ కదా మింగినట్టే మింగేసింది. చూస్తాం కదా టీవీ యాడ్లో ఆల్ అవుట్ అట పెడితే, గుడ్ నైట్ అట పెడితే అది కప్పలక్కలు వచ్చి నోరు పచక్కని మింగేసినట్టు అట్లా మింగేస్తుంది. ఎప్పుడైతే దేవుని మాట, దేవుని సేవకుని మాట విన్నారో, ఒకసారి ఇశ్రాయేలీలు ఈ మోయాబు మన్యం దాటిన తర్వాత అడుగు అవతల పెట్టేసరికి వాళ్ళకి ఏమెదురైంది? యోర్దాన్ నది అడ్డైంది. యోర్దాన్ నది వాళ్ళు ఏ విధంగా దాటినారు? ఇదివరకు మోషే కాలములో సముద్రమును 6 నెలలు నడిచినట్టుగా యోర్దానును కూడా వారు నడిచిన వారుగా ఉన్నారు. ఆ తర్వాత కొద్దిగా ముందుకు వెళ్ళేసరికి వారికి ఎరుకో గోడలు అడ్డొచ్చాయి. వారు ఏ యుద్ధం కూడా, ఏ డైనమిట్ కూడా పేల్చకుండా, ఏ పిరంగి కూడా పేల్చకుండా, ఏ మందుగుండు సామాగ్రి కూడా ఉపయోగించకుండానే దేవుని మాట వారు విన్నందున, దేవుని సేవకుని మాట వారు విన్నందున ఎరికో గోడలంతా బద్దలైనాయి. ఇంకా వారిని చూస్తే ఎవరికైనా కానీ కూడా, ఏ శత్రు రాజ్యానికైనా సరే, ఎంత పెద్ద సామంతులు ఉన్ననో సరే, ఎంత పెద్ద మిలిటరీ దళాలు ఉన్ననో సరే, ఎంత యుద్ధ శూరులు సంపన్నులు ఉన్ననో సరే, ఇశ్రాయేలీయులు అంటే అందరికీ దడబుట్టింది. కారణం దేవుని మాటను వారు శ్రద్ధగా వినడం నేర్చుకున్నారు. అలాగునే ఇంకా ఆ విధంగా విన్న తర్వాత ముందుగా వెళ్తూ ఉంటే దేవుని దీవెనలు వారిని వెన్నంటిగా ఉన్నాయి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం తర్వాత, అందుకంటే ముందు ఆ తర్వాత ఒకవేళ మనం బాగా చదివితే దేవుని మాట విన్న తర్వాత వారికి కానాను పాలు తేనెలు ప్రవహించు దేశం వారికి స్వంతమయ్యింది. అంటే 430 సంవత్సరాలు, ఈ ఒక 40 సంవత్సరాలు, 470 సంవత్సరాలు సంపాదించని సంపాదన దేవుని మాట విన్న తర్వాత కొన్ని తరాలకు వారు కూర్చొని తిన్న తరగని ఆస్తిని దేవుడు వారికి దయచేసినాడు. ఈ 470 సంవత్సరంలో శత్రువులైన అమోరీయులు, ఫెరిజీయులు, మిగతా అక్కడున్న 7 సామంత రాజులు ఇశ్రాయేలు నుండి ఏదైతే దోచుకున్నారో తిరిగి వడ్డీతో సహా 470 సంవత్సరాలకి ఎన్ని కోట్లు కావాలి కదా? ఇప్పుడు మనం 10,000 ₹3 కోట్ల లెక్కలు తీసుకుంటే నెలకి ఎంత కట్టాలి? 300 కట్టాలి కదా? అట్టిది 470 సంవత్సరాలకి ఎన్ని పైసలు కావాలి కదా? ఒకటి లెక్కకు మించని ఎకరాలు. అంటే ఇట కనుమేర చూస్తే, కనుచూపు మేర, ఇప్పుడు మన కనుచూపు మేర ఎటుని చూస్తే మనకి ఎడ కనపడుతుంది? మన ఫ్లైఓవర్ మీద చూస్తే మన చర్చి కనపడుతుంది. ఆడ వచ్చే ఫ్లైఓవర్ మీద మహా అంటే మనకు ఆడు వరకు కనపడుతుంది, రాఘవేంద్ర కాలనీ వరకు. అంటే ఇంత భూమి మనం ఎప్పుడైనా సంపాదించగలమా? బ్రతికిన దినములన్నింటిలో 1 ఎకరు కొనుక్కునే తల కిందలు వేస్తూ ఉన్నాం, తపస్సులు చేస్తూ ఉన్నాం కదా? కోటి విద్యలు కూటి కొరకు అన్నట్టు, సంపాదించుకున్నట్టు కొరకు. కానీ దేవుని మాట వినేసరికి దేవుడు వారికి గొప్ప ఆస్తిని, దీవెనలను దేవుడు వారికి దయచేసిన దేవుడుగా ఉన్నాడు. గొప్ప ఆశీర్వాదం అది. సంగమా, ఇక్కడ ఉన్న నీవు నేను ఈ 2026లో దేవుని మాట వినడానికి శ్రద్ధ వహిస్తే, దేవుని మాట వినడానికి మనమందరం పూనుకుంటే, మనకున్నవన్నీ పక్కన పెట్టి ప్రథమునిగా దేవుని ఉంచితే, దేవుని వాక్యానికి విలువిచ్చి దేవుని వాక్యానుగుణంగా మనం నడుస్తే, విని దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మనుషులు కాదు మనల్ని దీవించాల్సింది. దేవుడు దీవిస్తే మనల్ని ఎన్ని అడ్డుకట్లు వేసినా కానీ కూడా మనల్ని ఆపతరం ఎవరి వల్ల కాదు. కాబట్టి సంగమా, ఆయన మాట విని ఆయన నుండి ఆయన దీవెనలు తెచ్చుకునే వారంగా ఉందాం.
నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా. నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా, నా మంచి బోధకుడా. నేర్పించు యేసయ్యా, నేర్పించు. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా. సూటిగా గుండెలలోకి చొచ్చుకొని పోవునట్లు చేటు తెచ్చు పాపములు ఒప్పుకొన చేయునట్లు. సూటిగా గుండెలలోకి చొచ్చుకొని పోవునట్లు చేటు తెచ్చు పాపములు ఒప్పుకొన చేయునట్లు. నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా, నా మంచి బోధకుడా. నేర్పించు యేసయ్యా, నేర్పించు. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా. మార్త మరియలు ఉన్నారు, ఇద్దరు అక్కచెల్లెళ్ళు. ఒకరు పనుల మీద పడ్డారు, ఇంకొకరు దేవుని మాటలు వినడానికి ఇష్టపడ్డారు. విన్న తర్వాత ఆ స్త్రీ జీవితం, తర్వాత పనుల భారం పెట్టుకొని ఉన్న ఆ స్త్రీ జీవితం కూడా మారిపోయింది. దేవుని మాటలు ఎప్పుడైతే మనం వింటామో మనకు ఆదరణ దేవుడు కలగజేస్తాడు. ఎన్ని భయాల్లో ఉన్నా కానీ కూడా ఒకసారి దేవుని మాట వింటే దేవుని యొక్క నెమ్మదిని దేవుడు అనుగ్రహిస్తారు. చాలామంది ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న కానీ కూడా కొందరు, క్రీడా రంగంలో ఉన్నవారు కూడా కొందరు, అంటే ఆర్థిక రంగంలో ఉన్నవారు కూడా కొందరు, ఎక్కడ లేని ఆనందం, ఎన్ని దేవుళ్ళను కొలిచినా దొరకని ఆనందం ఒక్కసారి యేసు క్రీస్తును గురించిన మాట విన్నప్పుడు, యేసు క్రీస్తును గురించి నామస్మరణ చేసుకున్నప్పుడు వారి జీవితాలకు తెలియని యొక్క ఆనందం. సంగమా, ఇప్పుడు వీరు దేవుని మాట విన్నందున దేవుని యొక్క దీవెన వీరిని వరించడానికి దేవుడు కృప చూపాడు. ఎంబీ మిస్పా సంఘముగా ఈ 2026లో ఉన్న మనమందరం దేవుని మాటను వినడానికి మన మనసులను అంగీకరించుకుందాం, మన మనసులను ఆయన కప్పజెప్పుదాం. ప్రభా, నీకు అయిష్టమైతే నాలో నుండి తొలగించు, నీకు ఇష్టమైనది, నీకు అంగీకారయోగ్యమైనది, నాకు దీవెనకరంగా ఉండునది, నీ కొరకు చేయునట్లు, నీ కొరకు బ్రతుకున్నట్లు, నీ మాటలు వినట్టు నన్ను చేయు ప్రభు అని. అంటే చెడు వినక, చెడు చూడక న్యాయబద్ధంగా ఉండే కృపను దేవుడు అనుగ్రహించాలని దేవుని సహాయం కోరితే దేవుడు మనకు వాటిని ఇచ్చే తండ్రిగా ఉంటాడు. అందుకనే 28వ అధ్యాయం 1వ వచనంలో ఆయన అంటున్నాడు, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, వినుట వలన విశ్వాసం కలుగును, అది క్రీస్తు వలన మాట నీకు నమ్మకము విశ్వాసము కలిగించును. కాబట్టి సంగమా, మనము దేవుని మాటను విందాం, దేవుని యొద్ద నుండి దేవుని చేతనే
సరిచేయబడదా? ఆ తర్వాత విన్న మనము దేవుని సన్మార్గములో నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ మొదటి వచనములోనే, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము మొదటి వచనములో, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని ఎడల, మొదటిది ఆలకించాలి, రెండవది అనుసరించాలి. కొద్ది రోజులైన తర్వాత అని మోషే వారికి చెప్పలే. మోయాబు మన్యమందు ఎప్పుడు? నేడు అంటే ఇప్పుడే, రైట్ నౌ. ఇక మీదట నీవు దేవుని మాట వినుట ప్రారంభించిన నీవు వాటిని అనుసరించుట కూడా చేయాలి కదా. విన్న తర్వాత విడిచిపెట్టే వారంగా కాక దానిని అవలంబించే వారంగా, అనుసరించే వారంగా, మన దైనందిన జీవితంలో, వ్యక్తిగత జీవితంలో దేవుని ఆజ్ఞలను పాటించు వారంగా ఉండాలి. బైబిల్లో మాట ఉన్నది, ఆజ్ఞ అతిక్రమమే పాపం. వినకుండా ఉంటే కూడా పాపమే. మనం ఏదో పెద్దగా తప్పు చేసి తప్పు పనులు చేస్తేనే తప్పు కాదు కదా. దేవుని మాట విని ఆచరించకపోతే కూడా పాపము కిందనే దేవుడు లెక్కేస్తూ ఉన్నాడు. కాబట్టి మనము దేవుని మాటలను అనుసరించే వారంగా ఉండాలి. దేవుని మాటను అనుసరించినప్పుడు దేవుడు కొందరిని గొప్పగా ఆశీర్వదించిన దేవుడుగా ఉన్నాడు. ఒకసారి ఆదికాండము 6వ అధ్యాయంలోనికి వెళ్దాం. మనకు సుపరిచితుడైన వ్యక్తి. ఆదికాండము 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయంలో ఇద్దరు మహానుభావులు ఉన్నారు. హానోకు 60, ఆదికాండం 5వ అధ్యాయం 21వ వచనం, 22 దేవుని వాక్యం చదువుకుందాం. 24 కూడా. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హానోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. 24వ వచనం, ఒకసారి 23 కూడా చదువు. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయాను. ఈయన వ్యక్తి ఎన్ని సంవత్సరాలు? 365 సంవత్సరాలు బతికితే దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ, దేవుని ఆజ్ఞలతో పాటిస్తూ ఆయన 300 సంవత్సరాలు నడిచిన వారంగా ఉన్నాడు. మనం ఒక దినం నడవడానికే కష్టమవుతుంది కదా. ఒకరోజు ఆయన ఆజ్ఞ ఎత్తి పట్టుకొని నడవడానికే కష్టం. మనం ఏదైనా పని చేయాలనుకుంటే ఆయన ఆజ్ఞ మనకు అంతరాత్మతో గద్దించి నీవు ఇది చేయడం తప్పు అని అనిపిస్తే మనమేమనుకుంటాం? అప్పుడు ఈ దేవుడు చెప్పినాడు, నా మనసు ఎందుకో గద్దిస్తుంది, ఇది పక్కన పెడదాం మనం అనుకుంటామా? ఫస్ట్ మన మొట్టే అక్కడ ప్రదర్శించాలంతే. మనం అనుకున్నది జరగాలంతే. తర్వాత దేవుడు, తర్వాత కావాలంటే మళ్ళీ ఆయన కాడికి పోయి వేడుకుందాం అనే మనసు మనకుంటుంది కొందరికి. కానీ దేవుని మాట కంపల్సరీ వినవారు ఎవరైతే ఉన్నారో, మన అంతరాత్మ, మన మనస్సాక్షి మనల్ని గద్దించినప్పుడు అది దేవునికి అయిష్టమైనదైతే చేయకుండా ఉండేవారంగా ఉంటాం. దేవుని యందు భయభక్తులు గలవారంగా లేకపోతే మనము ఏదనుకుంటే అది చేస్తాం. అంటే తప్పు చేయాలనుకుంటే తప్పు చేస్తాం, ఇంకొకరిని హతం చేయాలనుకుంటే హతం చేస్తాం, ఇంకొకరిని తొక్కాలనుకుంటే కూడా తొక్కుతాం, ఏది కూడా చూడకుండా కదా. కానీ దేవుని యందు భయభక్తులు గలవారికి తప్పు చేయాలని ఆలోచన వచ్చినప్పుడు, దేవుని ఆజ్ఞనికి జ్ఞాపకం వస్తే, నిజంగా ఇది దేవుడు చెప్పాడు, ఇది చేయకూడదు, ఇది నాకే మంచిది కాదు, ప్రభు నన్ను క్షమించని మనస్సాక్షి మనకుంటుంది. అంటే దేవుడు ఇస్తాడు అది. ఇక్కడ దేవుడు అదే తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని ఆజ్ఞలు నేడు ఇప్పుడే నీవు విని అనుసరించు, అంటే ఆచరణలో దాన్ని పెట్టు. ఇప్పుడు చూడు, మనం ఒక కొత్త పెన్ తీసుకుంటాం, ప్రారంభంలో మంచిగా పడదు, కాదు అది కొద్దిగా పోయిన తర్వాత పెన్ను మనం వద్దంటే కూడా పేపర్ మీద పడితే ఆడ వరకు గుంజుకపోతుంది. రినాల్డ్స్ పెన్ చూస్తాం కదా టీవీ యాడ్లో, అంటే పెడతాల కల్లా అంటారు కదా, ఎగ్జామ్ రాస్తుంటుంది కదా. అట్లా మనం
దేవుని ఆజ్ఞలను అనుసరించడానికి ఇష్టపడి ముందు కొనసాగుతూ ఉంటే దేవుడు తన మాటల చేత మనల్ని నడిపిస్తూనే ఉంటాడు. తన దీవెనలకు ఆశీర్వాద కారకులు అయ్యేంత వరకు ఈ వ్యక్తి దాదాపు 300 సంవత్సరములు దేవునితో నడుస్తూ దేవుని అనుసరించుచు మళ్ళా ఆయన కుటుంబాన్ని పక్కన పెట్టలే. కింద ఈ మాట ఉన్నది 22వ వచనములో, దేవునితో నడుచుచు కుమార్తెలను కనెను. అంటే ఇటు కుటుంబాన్ని, ఇటు సమాజాన్ని, మరలా అటు దేవునితో, అంటే అన్నీ బ్యాలెన్స్ చేసి దేవుణ్ణి అనుసరించిన వ్యక్తిగా ఆయన ఉన్నాడు. కాబట్టి సంగమా, ఈ మధ్యాహ్న కాల సమయమందు ఎంబీమిస్పా సంగముగా కూడుకొని ఉన్న మనమందరం దేవుని ఆజ్ఞలను మనం అనుసరిస్తే దేవుని యొక్క దీవెనలు మనకు దయచేయువాడుగా ఉంటాడని ఈ వాక్యంలో ఉన్నది. 6వ అధ్యాయంలో కూడా ఒక వ్యక్తి ఇదే మాట మీద హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఆయన సమాజము చేత కూడా మంచివాడు అనే పేరు ఉంటుంది. అంటే జనము కూడా ఆయన దేవుని ఆజ్ఞలందు నడుచున్నందున ఆయన మంచివాడని సర్టిఫికెట్ ఇచ్చిన వారుగా ఉన్నారు. అటుది ఈ 2026లో దేవుడు మన సంఘాన్ని బట్టి మంచి సర్టిఫికెట్ పొందుకునే విశ్వాసులముగా మనం ఉండేటట్లుగా ఉంటే అది మనకు దీవెన. ఇంకొక 6వ అధ్యాయంలో ఉంది, ఆదికాండము 6వ అధ్యాయంలో, ఆదికాండం 6వ అధ్యాయము 9వ వచనం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడను తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. దేవుని ఆజ్ఞల గుండా ఆయన నడిచినవాడు, అనుసరించినవాడు. ఇప్పుడు దేవుని ఆజ్ఞలు అనుసరించి నడిచినందున హానోక్కేం దొరికింది? మరణము చూడకుండగా ఆయన కొనిపోబడాను. నోవాహు దేవునితో నడిచినందున దేవుడు తనకిచ్చిన సర్టిఫికేట్, ఆయన తన దినములలో నిందరహితుడు కదా, నీతిమంతుడు, దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఎవరు పక్కనోళ్ళు కాదు. నీ గురించి నా గురించి సాక్ష్యం ఇష్టం. నీ ముందున్నప్పుడు నీ మాట మాట్లాడతారు, పక్కకు పోయిన తర్వాత నా మాట కూడా మాట్లాడుతూ ఉంటారు కదా. దేవుడు ఆన్ ద స్పాట్ అక్కడే ఆయన ఆజ్ఞ మాట విన్నందున దేవుడు అంటున్నాడు నిందరహితుడు, మంచివాడు. అంటే దేవుడు అన్ని తరములు, ఆ తరములో పైన ఉన్నది 1 నుండి 7వ వచనం వరకు, 6వ వచనం వరకు ఈ ప్రజలను చేసినందుకు దేవుడు కన్నీరు విడిచిన వ్యక్తిగా ఉన్నాడు. 6వ వచనం చదువుదాం అన్నమాట. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయమును నొచ్చుకొనెను. కానీ ఈ వ్యక్తిని గురించి దేవుడు, అంటే నొచ్చుకునే మనుషుల మధ్య దేవుడు అంటున్నాడు, ఈ వ్యక్తి మంచివాడు, ఈ వ్యక్తి నిందరహితుడు, ఈ వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగినవాడు, ఈ వ్యక్తి దేవుని కృప పొందినవాడు, ఈ వ్యక్తి దేవునితో నడిచి దేవుని ఆజ్ఞలను అనుసరించిన వాడు. సంగమా, అది చేసినందుకు ఏమైంది? ఆయన ఆజ్ఞలు అనుసరించి ఆయన ప్రకారంగా జీవించినందుకు ఆయనకేమైంది? మొదటి ప్రపంచమంతా తుడిచివేయబడింది కదా. మొదటి ప్రపంచమంతా తుడిచివేయబడింది. ఒక్క నోవాహు కుటుంబమే దేవుని చేత రక్షింపబడింది. దేవుని ఆజ్ఞలు విన్నప్పుడు, నడిచినప్పుడు, అనుసరించినప్పుడు. సంగమా, ఈ మధ్యాహ్న కాల సమయమందు మనము దేవుని ఆజ్ఞలను అనుసరించి దేవుని మాటలను ముందుకు, అంటే వింటున్నప్పుడు దాని ప్రకారంగా జీవించాలని ఆశపడినప్పుడు, ఆ ప్రకారంగా నువ్వు ఉండాలనుకున్నప్పుడు దేవుడు నీకు తోడై ఉండి దేవుడు నీతో వచ్చువాడుగా ఉంటాడు. దేవుడు అంటాడు మోషేతో, నీతో కూడా వచ్చువాడను నేను, నువ్వు భయపడకు. ఆయన అనుసరిస్తే నీతో పాటు నాతో పాటు కూడా వచ్చే దేవుడుగా ఉంటాడు. ఆయన అనుసరిస్తే నీకు నాకు తోడుగా ఉండే దేవుడుగా ఉంటాడు. ఎటువంటి భయములున్నను సరే, రాత్రి కలుగు భయములకైనను సరే, ఆయన నీకు తోడుగా ఉండే దేవుడుగా ఆయన ఉంటాడు. క్రొత్త నిబంధనలో ఒక వ్యక్తి ఉన్నాడు. యేసుక్రీస్తు చనిపోయి పునరుత్థానుడైన తర్వాత, పునరుత్థానుడైన యేసుక్రీస్తుని గురించి ప్రకటించుచున్న వారిని హతం చేస్తూ పోతా ఉంటే, పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభు ఆయన్ను దర్శించిన తర్వాత ఒక మాట అంటాడు, సౌలా సౌలా నీవు నన్ను ఎలా
హింసించుచున్నావు. ఆ మాట ఆయనను ఆకర్షించింది. ఆ తర్వాత ఆయన విన్న తర్వాత అనుసరించడం మొదలుపెట్టాడు. విన్న తర్వాత నేర్చుకోవడం మొదలుపెట్టాడు. విన్న తర్వాత ధ్యానించడం మొదలుపెట్టాడు. విన్న తర్వాత ఆయన భక్తి జీవితంలోనికి బహు నిష్ఠ కలిగిన వ్యక్తిగా ఆయన తయారయ్యాడు. ఆయన అన్నమాట కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనుడి. ఈ సంఘములో ఎవరమైనా మనం చెప్పగలమా గుండెల మీద చేసుకొని నన్ను పోలి నడుచుకోనని? జనరల్గా అంట సంఘములో ఉన్న మనమందరం నన్ను పోలి నడుచుకొని మనం ఎవరైనా గుండెల మీద చేసుకొని చెప్పగలమా? కదా. కానీ ఒకప్పుడు పాపి దేవుని మాట విన్న తర్వాత పరిశుద్ధుడిగా మారిన తర్వాత ఆయన అంటున్నమాట, ఒకప్పుడు నేను పూర్వము హింసకుడును, దూషకుడును, హానికరుడను, కానీ ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? క్రీస్తు ఎలా ఉంటే అలా నేను కూడా ఉన్నా. అంటే యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి ఆయన ఆరోహణమైన తర్వాత అప్పుడున్న సమాజానికి మళ్ళా యేసుక్రీస్తు లాంటి వ్యక్తి వచ్చాడు రా భూమి మీదకి అనేంతగా ఆయన జీవితం ఉన్నది. ఆయన ఎంత మాదిరి చూపించినాడు. మన అందరికీ సవాలుకరంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే తిమోతి రాసిన రెండవ పత్రిక అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాసిన 2వ పత్రిక 7వ వచనం, మంచి పోరాటం పోరాడి తిని నా పరువు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికీ అనుగ్రహించున్నాడు. ఈ మాటలో ఎంత తృప్తి ఉంది కదా. నేను మంచి పోరాటము పోరాడి తిని, ఇదివరకు అన్నమాట మళ్ళీ రిపీట్ చేస్తూ ఉన్నా. మంచి పోరాటం మనకుందా? నువ్వు నీ మనమనికి చెప్పగలవా? నీ మనమరాలకు చెప్పగలవా? నీ బిడ్డకు చెప్పగలవా? నీ కోడలికి చెప్పగలవా? నీ పిల్లలకి చెప్పగలవా? రేయ్ నేను జీవించినట్టు జీవించని. ఎవరికో కాదు, సమాజానికి వదిలిపెడదాం. ముందుగా మన ఇంటికి. బైబిల్లో లోక సామెత ఉంది కదా, ఇంట గెలిచి రచ్చ గెలిచమన్నారు. ఇక్కడనే అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయమైన కుమారునికి అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొని ఉన్న ప్రకారము కొరింథీ సంఘమా మీరు ఆ విధంగా నడుచుకోండి. సంఘానికే. తర్వాత ఇప్పుడు తాను చివరి దినాల్లో ఉన్నప్పుడు తిమోతికి రాస్తూ, నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు తుదముట్టించి తిని. ఆయన ఆజ్ఞలు ఏది కూడా తప్పి దేవుని ఆశీర్వాదాలు మనకు తథ్యముగా ఉంటాయని తెలియపరిచాడు. సంగమా, మనము ఇక్కడ కూర్చున్న మనమందరం ఆయన అనుసరించి ఆయన ఆజ్ఞలు అనుసరిస్తే దేవుడు కంపల్సరీ ఆయన ఆశీర్వదించేవాడు. కొందరు మాట ఇచ్చి మాట తప్పేవారుగా ఉంటారు, కానీ ఆయన
మాట తప్పని దేవుడు. యేసుక్రీస్తు పుట్టక మునుపే ప్రజలందరి కొరకు, పాపముల కొరకై, ప్రజలందరి పాప నియమావళి కొరకై ప్రాణం పెడతావని తెలియపరిచిన మాట, ఆయన బ్రతికి జీవించి మనందరి కొరకు ప్రాణం పెట్టిన దేవుడుగా ఉన్నాడు. తండ్రి తప్పలేదు, ఆయన కుమారుడు మాట తప్పలేదు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో మొదటిగా ఆయన మాటను ఆలకించాలి, రెండవది ఆయన మాటను అనుసరించాలి. అప్పుడు దేవుని యొక్క దీవెనలు మనకుంటాయి. కింద మూడవది మాట్లాడుతూ ఉన్నాడు. మూడవది నేను నీకు ఆజ్ఞాపించి ఉన్న ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించదు. ఇటు మాటలు మనం ఆదికాండం 12వ అధ్యాయం అబ్రహాముతో చూసిన మాటలు చూస్తాం. అబ్రహాముతో అన్న మాటలు, అబ్రహామును దేవుడు చేసినాడా? ఈ మాట బాగా జ్ఞాపకం చేసుకుని, అబ్రహామును దేవుడు ఆశీర్వదిస్తానన్నాడా? ఆశీర్వదించినాడు, గొప్పగా ఆశీర్వదించినాడు. ఎవరు కూడా ఊహించలేనంత ఆశీర్వాదాన్ని దేవుడు ఆయనకు ఇచ్చిన దేవుడుగా ఉన్నాడు. ఏదో ఒక మూట పట్టుకొని, కొన్ని గింజలు చేత పట్టుకొని, గాడిదలను తీసుకొని ఒక 3-4గా బయలుదేరితే దేవుడు ఆయనను గొప్పగా, సమస్త జనముల కంటే నేను గొప్ప జనముగా చేసేదని. ఇప్పుడు దేవుడు అంటున్నాడు మూడవది, మనల్ని మొదటిగా ఆలకిస్తే, అనుసరిస్తే అధికముగా హెచ్చించే దేవుడు. ఆయన మనలందరినీ అధికముగా హెచ్చించే దేవుడు. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్నుంచుటకు, ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్నుంచుటకు, ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను. కొంతైన యోగ్యుడను కానయ్యా. ఐశ్వర్యము గొప్పతనమును కలిగించు దేవుడనివే, హెచ్చించు వాడవును, ఫలమిచ్చు వాడవు నీవే. ఐశ్వర్యము కలిగించు దేవుడనివే, హెచ్చించు వాడవును, ఫలమిచ్చు వాడవు నీవే. అల్పుడను మంటి పురుగును నన్ను ప్రేమించినవు, ప్రాణమును నీ సర్వమును నా కొరకై అర్పించినవు. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్నుంచుటకు, ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్నుంచుటకు, ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా.
యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో యెహోషువతో మోషే మరణించిన తర్వాత అట్టి మాటను ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. 7వ వచనం, అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుందునని ఇశ్రాయేలులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టేదను. ఇక్కడ ఉన్న మనల్ని కూడా దేవుడు అదే మాట్లాడుతూ ఉన్నాడు. దైవజనుడైన మోషే ద్వారా 3వ మాట, భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించేదను. ఎప్పుడు? తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడను. మన విషయంలో మనం విర్రవీగక దేవుని యందు తగ్గింపు కలిగిన స్వభావం కలిగి ఉంటే దేవుడు మనల్ని హెచ్చించే దేవుడుగా ఉంటాడు. దేవుడు ఏమంటున్నాడు? సమస్త జనముల కంటే హెచ్చుగా నిన్ను, అంటే ప్రపంచానికి తన మాలికగా నేను నిన్ను చేస్తా. ఇశ్రాయేల్ ఏడల అది జరిగింది ఇదే కదా. ఇప్పుడున్న దాదాపు ఇశ్రాయేలు దేశం చుట్టూ అరబ్ కంట్రీస్ దాదాపు 56-57 ఉన్న ప్రపంచానికి తన మాలికగా ఇశ్రాయేలీయులను, ఆ ఇశ్రాయేలు దేశాన్ని దేవుడు చేసిన వాడుగా ఉన్నాడు. కాబట్టి సంగమ, ఈ మధ్యాహ్న కాల సమయమందు ఆయన మాట విని ఆయనను అనుసరిస్తే దేవుడు సమస్త జనముల కంటే మనలను హెచ్చించే దేవుడుగా ఉంటాడు. ఎవరనుకున్నారు? యోసేపు బానిసగా ఒక పనివాడుగా కొనుక్కోబడ్డవాడు ఐగుప్తు దేశంలో ఆయన అందరికంటే గొప్పవాడు అవుతాడని ఎవరని అనుకున్నారా? ఎవరు కూడా ఊహించలే. దేవుడు మాట విన్నాడు, దేవుని మాటను అనుసరించినాడు. చెరసాలలో పడినను సరే తన భక్తిని ఆయన మానక దేవునితో ఉన్నాడు. కాబట్టి దేవుడు తనను గొప్పగా ఆశీర్వదించిన దేవుడుగా ఉన్నాడు. అందరికంటే అది మనమున్న కాడ అందరూ ఓట్లేస్తే మనమున్న కాడ అందరి చేత హెచ్చింపబడిన వ్యక్తి కాదా? దేశం కాని దేశములో, దేవుని కాని దేవుని దగ్గర, దేవుడంటే గిట్టని వ్యక్తుల మధ్య తన జీవితమును, నమ్మకమును, విశ్వాసమును కాపాడుకొని ఆయన ఐగుప్తు అంతఃపురములో రాజుగా ఏలటానికి దేవుడు కృప చూపించినాడు. సమస్త జనముల కంటే హెచ్చుగా ఆయనను హెచ్చించిన దేవుడుగా ఉన్నాడు. షడ్రేక్, మెషక్, అబేద్నెగోలు, దానియేలు కూడా బబులోను చెరకు కొనుపోబడిన వారుగా ఉన్నారు. దేవుడు వారిని హెచ్చించలేదా? అందరికంటే హెచ్చుగా హెచ్చించినారు. ఈయనల గురించి తాకట్లు చెప్పినోడే ఏమైనారు? ఆడుకు పోయేసరికి, అగ్నిగుండం పోయేసరికి వాళ్ళు చనిపోక మునిపే వీళ్ళు చనిపోయినారు కదా. దానియేలు సింహబోన్ల కాడికి వెళ్ళిన తర్వాత ఆడికి పోయేసరికి వాళ్ళని హతం చేశారు. అంటే షడ్రేక్, మెషక్, అబేద్నెగోలు, మీ ముగ్గురిని, షడ్రేక్, మెషక్, అబేద్నెగోలును ఆ బబులోను సంస్థానములో వారిని దేవుడు అధిపతులనుగా ఉంచిన దేవుడుగా ఉన్నాడు. ఇప్పుడు బబులోను సామ్రాజ్యము అప్పుడున్న కాలంలో ప్రపంచాన్ని శాసిస్తున్నది కదా. దేవుని మాట విని అనుసరించినందున వారిని అందరికంటే దేవుడు గొప్పగా చేసిన దేవుడుగా ఉన్నాడు. ఆ చెరసాలలో ఉన్న వారిని, బందీలుగా కొనుపోబడిన వారిని దేవుడు వారి భక్తిని మెచ్చి అధిపతులనుగా చేసినవాడు. వీరందరికంటే గొప్ప అధిపతిగా అక్కడున్న బబులోను సామ్రాజ్యములోను, కోరేషు సామ్రాజ్యములోను, పారసికపు సామ్రాజ్యములోను దేవుడు ఇంకా గొప్పగా దానియేలును ఆశీర్వదించిన దేవుడుగా ఉన్నాడు. అందరికంటే ఎక్కువగా 100 మంది పై ఉంటే ఆ 100 మంది పైగా ప్రధానుడవు నీవే అని దేవుడు ఆయన ఆశీర్వదించినాడు. సంగమా, ఒకవేళ మన భక్తిని మెచ్చి మోషే, షడ్రేక్, మెషక్, అబేద్నెగోలు వలె ఉంటే రానయ్యున్న కాలంలో 3 ప్లేసులో మన పిల్లల్ని పెట్టవచ్చేమో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన గద్వాలకు మన పిల్లల్ని దేవుడు కలెక్టర్లుగా తీసుకురావచ్చేమో. మన గద్వాల డిస్టిక్ మన పిల్లల్ని రానయ్య దినాల్లో ఒక డిఎస్పీ లెవెల్నో, ఎస్పీ లెవెల్లో, లేదా రాష్ట్రాన్ని పరిపాలించే వారిగానో, దేశాన్ని పరిపాలించే వారిగానో దేవుడు మొన్నటి దినమున కేయపాల్ని మరణ హెచ్చించలేదా? అమెరికా సెనెట్లో దాదాపు ఒక 10-16 సంవత్సరాలు ఆయన ఒక జోకర్గా చేసి మాట్లాడిన మీడియానే ఈరోజు ఏం చేసింది? మరలా అదే మీడియా ఆయన ఆకాశానికి ఎత్తింది. ఆకాశానికి ఎత్తా ఉంది. నువ్వు ఎస్టీవీ చూడు, ఎన్టీవీ చూడు, ఈటీవీ చూడు, TV5 చూడు, మిగతా చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్ కూడా మన భారతదేశ గొప్పతనాన్ని
కేఏ పాల్ గారు అమెరికా సెనెట్లో గొప్పగా మాట్లాడినాడని. అంటే 56 దేశాల మధ్య ఉన్న శాంతి సమాధానాల కొరకై, యుద్ధాల కొరకై మాట్లాడినవాడు. దేవుడు అనలేదా? ఆయన మాట విని ఆయన మాట ప్రకారంగా అనుసరిస్తే దేవుడు సమస్త జనుల కంటే ఆయన అందరినీ హెచ్చించే దేవుడుగా ఉంటాడు. ఒకవేళ సంగమా, ఒకవేళ నువ్వు దేశానికి రాష్ట్రానికి కాకపోవచ్చు, నీవున్న ప్రాంతంలో, నీవున్న నగరంలో, నీవున్న కాలనీలో, నీవున్న సంఘములో దేవుడిని హెచ్చించేవాడుగా ఆయన ఉంటాడు. ఇది జ్ఞాపకం చేసుకో. ఒకవేళ ఎక్కడ లేకపోయినా నీ వంశావళిలో, నీ కుటుంబంలో ఉంటాం కదా, పలానా గోత్రానికి మాది రేపల్లె గోత్రం, రేపల్లె గోత్రానికి నీవే సేవకుడా అని హెచ్చించే దేవుడుగా ఉంటాడేమో. ఒకవేళ గోత్రాలు కొన్ని తెలుసు, కొన్ని తెలియవు, కొన్ని అంటారంటే మళ్ళీ మీరు ఫేవరిజం అంటారు కదా. నీ గోత్రములో నేను హెచ్చుగా హెచ్చించే దేవుడుగా నిన్ను ఉంటాడు. అంటే నీ పిల్లలకి నిన్ను మాదిరిగా ఉంచి నిన్ను గొప్ప చేసే, అంటే తాతను చూసి నడుచుకోరా, నాయనను చూసి నడుచుకోరా, చిన్నాయనను చూసి నడుచుకోరా అనే కాడికి దేవుడు నన్ను మనలందరినీ తీసుకొస్తాడేమో. దేవుని మాట ఈ 2026 సంవత్సరం నుంచి వినడం ప్రారంభిస్తే, అనుసరించడం ప్రారంభిస్తే, దేవుడు నిన్ను సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించే దేవుడు. దేవుడు ఇప్పుడు గొప్పగా హెచ్చిస్తూ ఉన్నాడు. కింద ఉన్నాయి ఎలా హెచ్చిస్తాడు అనంటే 3వ వచనము నుండి దేవుడు ఎట్లా హెచ్చిస్తాడో 3వ వచనము నుండి తెలియపరుస్తున్నమాట. కొంచెం సమయం అయింది, ఒక 10 నిమిషాలు కొంచెం ఓపిక పట్టండి. నీవు నీ పట్టణములో దీవింపబడదువు, పొలములో దీవింపబడదు. ఇప్పుడు ఇశ్రాయేలుకు ఉన్నది ఒకటి, ఏది? వ్యవసాయం కదా. వారుకున్న రంగములో వారు దీవింపబడుదురు. నీవు ఒకవేళ గవర్నమెంట్ టీచర్ అయితే నిన్ను ఆ రంగములో నిన్ను హెచ్చించే దేవుడుగా ఉంటాడు. మన ఉద్యోగం ఇది. అలనాడు ఒక 3500 సంవత్సరాల కిందట ఇశ్రాయేల్ ఉద్యోగం వ్యవసాయమే. ఆ మాటను బట్టి ఇప్పుడు నీవు అనుకోవాలి, నీ ఉద్యోగ రంగంలో నిన్ను హెచ్చించే దేవుడు హెచ్చుగా ఆయనే. డాక్టర్ వృత్తిలో ఉంటే నిన్ను ఆ వృత్తిలో హెచ్చుగా హెచ్చించే దేవుడుగా ఉంటాడు. ఇంజనీరింగ్ వృత్తిలో ఉంటే దేవుడిని హెచ్చుగా హెచ్చించే దేవుడుగా ఉంటాడు. ఒకవేళ సంఘాన్ని పాలించే వారిగా దేవుడు నీకు అవకాశం ఇస్తే దేవుడిని హెచ్చుగా హెచ్చించే దేవుడుగా ఉంటాడు. అంతేకాకుండా ఇంకా నానాక ఒకవేళ బిజినెస్ పరంగా నువ్వు చేస్తూ ఉంటే నిన్ను ఆ బిజినెస్లో నేను హెచ్చుగా హెచ్చించే దేవుడుగా ఉంటాడు. ఇంకా కింద ఉన్నాయి కొన్ని విషయాలు ఉన్నాయి. 3వ వచనం అన్నమాట. 4వ వచనములో నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దలు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. ఈ మాట బాగా జ్ఞాపకం చేసుకోవాలి. అంటే దేవుడు నీకిచ్చిన సమస్తమును దేవుడు దీవించే దేవుడుగా ఉంటాడు. అక్కడ నువ్వు చేస్తున్న రంగములో నిన్ను దేవుడు దీవించేవాడుగా ఉంటాడు హెచ్చుగా. 4వ వచనములో నీకిచ్చిన, మన ప్రార్థనలు చేస్తాం, ప్రభువా తనకిచ్చిన సమస్తమును నీవు దీవించు ప్రభు అని. ఇప్పుడు దేవుడు నీకిచ్చిన సమస్తమును ఏదుంటే అది, 1 ఉంటే 2గా, 2 ఉంటే 3గా, 4 ఉంటే 5గా దేవుడు చేసే దేవుడు. యోబు జీవితంలో జరిగింది అది కదా. 1000 ఉంటే 2000 అయింది, 3 ఉంటే 6000 అయింది, 7 ఉంటే 14000 అయింది, 5 ఉంటే 10,000 అయింది. అంటే 100 అంతల ఆశీర్వాదం తన జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. గేరారు దేశంలో ఇస్సాకు జీవిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు పొదుమూకులు కష్టపడితే ఒక సంచి కూడా పండించలేనోడు ఈయన గేరారు దేశంలో, తమది కాని దేశంలో, తమది కాని కుటుంబంలో, తమది కాని మనుషుల మధ్య ఇస్సాకు ఉన్నప్పుడు ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఇస్సాకును 100 అంతలుగా ఆయనను ఆశీర్వదించిన దేవుడుగా. అంటే అక్కడ వారే ఎవరైతే హానికరంగా ఉన్నారో ఇస్సాకుకు, ఆ ఇస్సాకును అన్నారు నీ దేవుడు గొప్పవాడు, నీవు దేవుడు గొప్పవాడు. ఒకసారి ఆ మాటను చదువుకుందాం. ఆదికాండం 25:26 అనుకుంటా, 24వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. 26:12 ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 అంతల ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. 13వ అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా
అభివృద్ధి పొందుచూ వచ్చాను. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడిరి. కింద ఆ మాట ముందుకు వద్దాం. 28వ వచనం, అదే 26వ అధ్యాయం. వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడయుండుట చూచితిమి గనుక మనకు అనగా మాకును నీకును మధ్య నొక ప్రమాణముండవలెను. మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేసితిమి గనుక నీవును మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకొందుమని అనుకుంటుమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదం పొందినవాడవనిరి. ఎక్కడేది? గెరారు దేశంలో, కరువున్న దేశంలో, కరువున్న ప్రాంతంలో, నీళ్ళే లేని ప్రాంతంలో. ఎక్కడ దోవితే అక్కడ బాయి, ఎక్కడ దోవితే అక్కడ నీళ్ళ ఊట. మనం 200 ఫీట్లు వేస్తే కూడా నీళ్ళు రావు. ఈయన శలమలు తీసినట్టు తీస్తే నీళ్ళు వచ్చినాయి, పంటలు పండినాయి. నూరంతల ఆశీర్వాదం. సంగమా, నన్ను దేవుడు గొప్పగా ఆయన హెచ్చించే దేవుడు ఆయన. అందుకనే సంగమా మనల్ని కింద అంటున్నాడు, మనకిచ్చిన సమస్తమును, ఇస్సాకుకిచ్చిన సమస్తమును, అబ్రహాము యాకోబుకిచ్చిన సమస్తమును ఆయన ఆశీర్వదించిన దేవుడు. తర్వాత 5వ వచనములో మొదటిగా ఉద్యోగ రంగమును, రెండవది దేవుడు మనకిచ్చిన సమస్త యావదాస్తి అంతటినీ ఆయన వృద్ధి చేసే దేవుడు. 5వ వచనములు, నీ గంపయు పిండి పిసుకు తొట్టియు దీవింపబడును. నీ పిండి పిసుకు తొట్టి ఏడ ఉంటుంది? ఇంట్లో ఉంటుంది కదా. నీ దేవుడు నీ ఇల్లంతటినీ దీవిస్తానంటున్నాడు. సారెపేతు విధవరాలను ఏమన్నాడు? నువ్వు చనిపో వరకు నీ పిండి కానీ నూనె కానీ అయిపోదు, అంతే. దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు అని ఎలీషా ఎప్పుడైతే ఆ సహోదరికి తెలియపరిచాడో, సారెపేతు విధవరాలకు, ఆ మాట విన్న తర్వాత, అనుసరించిన తర్వాత ఏలియా దేవుడు గొప్ప కార్యం తన జీవితంలో దేవుడు చేసేటట్టుగా, ఆ సారెపేతు విధవరాల జీవితంలో దేవుడు చేసేటట్టుగా. అందరికీ కరువు ఉంది, ఎవరింట్లో కరువు లేదు? సారెపేతు విధవరాల ఇంట్లో కరువు లేదు. అందరింట్లో నూనె లేదు, అందరింట్లో పిండి లేదు, బ్రతకడానికి పిడికడి గింజలు కూడా లేవు. కానీ మీ సచ్చేంత వరకు ఆ ప్రదేశంలో, అక్కడున్న రాజు కాలంలో ఎందరో ఇబ్బంది పడతా ఉంటే ఈమె ఇబ్బంది పడకుండా దిగ్విజయంగా తన జీవితాన్ని ముందుకు కొనసాగించినదిగా ఉన్నది. ఇప్పుడు తన గంపయు పిండి పిసుకు తొట్టియు దేవుడు దీవించాడు. అంటే మన కుటుంబాలన్నిటినీ దేవుడు ఈ 2026 సంవత్సరంలో మన ఎంఎంఎస్ కుటుంబాల్లో దేవుడు దీవించును గాక. కింద 6వ వచనం, నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు. అంటే నీవు నేను క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలి. దేవుడు కోరుకుంటున్న ఆశీర్వాదం అది. అంటే దేవుడు నీ ప్రయాణాల్లో దేవుని మాట విని అనుసరిస్తే నీ ప్రయాణాల్లో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఎక్కడెక్కడో తీర్థయాత్రలకు పోయి వస్తూ ఉన్నారు, కానీ ఇంటికి వచ్చేసరికి కూడా నమ్మకం లేదు. కానీ నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నిన్ను కాపాడువాడు కునకడు, నిద్రపోడు. కాబట్టి దేవుడు తన అపారమైన కాపుదల మన ప్రయాణాల్లో దేవుడు మనకు దీవించి ఆశీర్వదించునుగాక. 7వ వచనములో, నీ మీద ఇప్పుడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవ నీ మీదకు బయలుదేరి వచ్చి 7 త్రోవలను నీ ఎదుట నుండి పారిపోవదురు. ఒక మాట అంటారు, పాము కనపడితే అది కనపడి తప్పించుకుంటే ఒక మాట అంటారు, పాము 16 దిక్కులు పోతుందని కదా. దానికి 16 దిక్కులుంటే నిన్ను తొక్కేవాడు 7 దిక్కుల నుండి వస్తాడంట. నీతిమంతుడు 7 మార్లు పడినను వాడు మరల లేచి నిలబడతాడు, వారు మరల లేచి నిలబడతారు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా నీ ముందు వర్ధిల్లదు. అంటే నీకు శత్రువు అనతోడే కనపడడు. ఒకవేళ నీకు చేయాలనుకున్నా అది వాళ్ళకే పడుతుంది. దేవుడు అట్టి కృప ఇస్తున్నాడు ఎప్పుడు? ఆయన మాట విని అనుసరించినప్పుడు. రెండవది, దేవుని ఆయన అధికముగా శత్రువుల కంటే ఎక్కువగా మనల్ని హెచ్చించే దేవుడు ఆయన. కింద ఉన్నది 8వ వచనం, నీ కొట్లలో నీవు చేయు ప్రయత్నములన్నింటిలోనూ నీకు దీవెన కలుగును, యెహోవా ఆజ్ఞాపించును, నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న ఆదేశములో నిన్ను ఆశీర్వదించును. ఈ మాట అంటే నీవు చేయు పనుల్లో
ఆలోచనలో, తలంపుల్లో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. మొదటిగా ఉద్యోగంలో, నీకు ఇచ్చిన సమస్తములో, నీ ఇంటిలో, నీ ప్రయాణంలో, నీ శత్రు పైన, ఇక్కడ దేవుడు అంటున్నాడు నీ పనుల్లో, నీ ఆలోచనలో దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను మంచి సన్మార్గములో నడుపు. బైబిల్లో ఒక మాట ఉన్నది, కీర్తనకారుడు అంటే, ప్రభా నీ ఆలోచన చేత నన్ను సమభూమి గల ఆత్మతో నన్ను నడిపించుము అని. దేవుడు నన్ను మనలందరినీ, మన ఎంబీఎస్ సంఘాన్ని ఈ విధంగా నడిపించును గాక. కింద ఉన్నది ఇందాక మొదటి వచనంలో రెండో మాటకు అనుగుణంగా దాదాపు 3 సార్లు అదే మాట తెలియజేయబడింది. 9వ వచనం, నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములో నడుచుకొనిన ఎడల యెహోవా నీకు ప్రమాణం చేసినట్లు ఆయన తన ప్రతిష్ఠ జనముగా నిన్ను స్థాపించు. ఆయన చెప్పిన మాట విన్నప్పుడు, ఆ తర్వాత కింద 13వ వచనంలో కూడా 14వ వచనంలో మాట ఉన్నది, అన్య దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్న ఎడల నీవు అనుసరించి నడుచుకునే ఎడల నేడు నిన్ను ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటిని విని వాటిని అనుసరించి గైక్కునే ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉందువు కానీ క్రింది వాడవుగా ఉండవు. అంటే నీవు అప్పిచ్చువాడవుగా ఉందువు కానీ అప్పు తీసుకొనక ఉండకుండా ఉందుగాక. అంటే నీవు ఇతరులకు దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని చూపువేదగా అని అన్నాడు దేవుడు. ప్రతిదానికి చేయి చాపేవారుగా కాకుండా మన ఎంబీఎస్ సంఘాన్ని ఆయన మాట విని ఆయన అనుసరిస్తే దేవుడు మనల్ని ఇతరులకు అప్పిచ్చే సంఘంగా, ఇతరులను ఆదుకునే సంఘంగా, కుటుంబముగా దేవుడు మన సంఘాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. 4వది చివరిగా ఆ మాట తెలియపరచుకొని ముగించుకుందాం. చివరిగా ఆ మాటను తెలియపరచుకొని ముగించుకుందాం. 2వ వచనములో మాట ఉన్నది, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినినెడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. ఏ దీవెనలు? 3వ వచనము నుండి 14వ వచనం వరకు ఉన్న దీవెనలు నీ మీదికి వచ్చి నిన్ను ప్రాప్తించునుగాక. ఈ మాట బాగా చదువుకుందాం. అంటే 4వ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా ఆయన మాట ఆలకించాలి, 2వది ఆయన అనుసరించాలి, 3వది అధికముగా హెచ్చించే దేవుడు, 4వది అన్ని విషయంలో నిన్ను దీవించే దేవుడు. అన్ని విషయంలో ఏది కూడా కొరత కాకుండా, తక్కువ కాకుండా మనల్ని హెచ్చించే దేవుడు. ఆ మాటలో 2వ మాటలో ఉంది, ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చును, పగోని మీదికి కాదు, పక్కోని మీదికి కాదు. అర్థమవుతుందా మాట? నీ మీదికి, నీ వింటే నీ మీదికే వస్తుంది. వాడు ఆశీర్వదింపబడితే వాడిని చూసినాములే ఎట్లా పైకి వచ్చినాడో మాకు తెలుసులే అంట. నీకు శాతగాక కదా, నీవు దేవుని మాట వినడం శాతగాక, అనుసరించడం శాతగాక పక్కనోళ్ళని ఎప్పుడు చూసి పక్కనోళ్ళని చూసి ఏడుస్తూ ఉంటాం కదా. వానికి అది ఉంది, వానికి ఇది ఉంది, ఆయనకి ఇది ఉంది, ఇది తప్పితే ఇంకొకటి లేదు మన జీవితంలో, మన బ్రతుకుల్లో. కానీ దేవుడు అంటున్నాడు, నీ మీదికే ఎవరైతే నా మాట వింటారో, ఎవరైతే నా ఆజ్ఞను అనుసరిస్తారో వాని సమస్త జనుల కంటే హెచ్చుగా చేస్తా, అవి నీ మీదికే ఇస్తా. దాదాపు 250 కుటుంబాల్లో ఒక కుటుంబం విన్నా దేవుడు నిన్ను సమస్తంగా హెచ్చిచ్చే దేవుడుగా ఉంటాడు. అవి నీ మీదికే వస్తాయి. కాబట్టి ఈ మాటను జ్ఞాపకం చేసుకుందాం. చివరిగా ఒక మాట, ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనం, అన్ని విషయంలో ఆయన హెచ్చించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, దీవించే దేవుడు అని. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండేను. ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనం, అబ్రహాం బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండేను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించను. 18వ అధ్యాయములు అనంటే ఈ మాటకు సార్థకం కాదు. ఎట్లా సార్థకం కాదు? అప్పుడు పేరుంది, ప్రతిష్ట ఉంది, బంగారం ఉంది, పనులు ఉన్నారు, గొడ్లు ఉన్నాయి, అంత సంతానం లేదు కదా. ఇప్పుడు సంపూర్ణంగా దేవుడు ఈయనకేమి ఇచ్చినాడు? కుమారుని ఇచ్చినాడు. ఇప్పుడు అన్నింటి చేత ఆయన ఆశీర్వదింపబడ్డాడు. ఇప్పుడు సంపూర్ణమైంది. అందుకని 115వ కీర్తనలో 115వ కీర్తన 13, దేవుడు మనల్ని ఎన్ని విధాలుగా, ఏ విధాలుగా ఆశీర్వదిస్తాడు. 113వ కీర్తన 13, 14, 15, పిన్ననలేమి పెద్దలనేమి
తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములు సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. దేవుడి మాట దీవించును గాక. మనల్ని, మనకిచ్చిన సమస్తమునే కాక దేవుడు మన పిల్లల్ని కూడా దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించే దేవుడు. అపోస్తల కార్యం 3:36 దేవుడు మనల్ని ఆశీర్వదించట కొరకే తన కుమారుడైన యేసుక్రీస్తును, మరణమయ్యున్న యేసుక్రీస్తును లేపిన దేవుడుగా ఉన్నాడని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనం. దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతి వారిని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాను. మనల్ని ఆశీర్వదించుటకు, మనల్ని ఆశీర్వదించుటకు కలవరి శిలువలో ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు మనల్ని ఆశీర్వదించుటకు, మన దుష్టత్వము నుండి, మన నాశనముల నుండి తప్పించి మనల్ని ఆశీర్వదించుటకు ఆయన మరలా భూమి మీదకి పునరుత్థానుడుగా తండ్రి చేత పంపబడిన కుమారుడుగా ఉన్నాడు. 2 కొరింథీ 8:9 ఈ మాటను చదువుకొని ముగించుకుందాం. 2 కొరింథీ 8:9 మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. అంటే మనల్ని ఆశీర్వదించుట కొరకై ఆయన ధనవంతుడయ్యుండి మన కొరకు దరిద్రుడాయను. మనల్ని దీవించుట కొరకై ఆయన మన కొరకు దరిద్రుడాయను. సంగమా, మనందరి కొరకు కలవరి శిలువలో మన పాపముల కొరకు ప్రాణం పెట్టిన దేవాది దేవుడు, ప్రాణం పెట్టింది మన పాపములను క్షమించి మనల్ని నీతిమంతులనుగా, పరిశుద్ధులనుగా చేసి, దానితో పాటు మనల్ని అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఒక యోబు వలె ధనవంతులనుగా చేయుటకై ఆయన మన కొరకు దరిద్రుడాయన. దేవుడు మనల్ని దీవించుట కొరకై, హెచ్చించుట కొరకై పిలిచిన దేవుడు. దేవుడు ఆదామును కూడా అన్నాడు, మీరు ఫలించి అభివృద్ధి పొందుడు అన్నాడు. కానీ తన చేజేతులారని తప్పు చేసి ఏం చేసినాడు? దేవుని యొద్ద ఉన్న సన్నిహితాన్ని, దేవునితో మాట్లాడే బంధాన్ని, కష్టపడకుండా ఉన్న జీవితాన్ని కష్టపడేటట్టుగా చేసుకున్నాడు. దేవుని ఇంటిలో నుండి వెళ్ళిపోయేటట్టుగా చేసుకున్నాడు. దేవుని తోటలో నుండి ఆయన, లేదంటే ప్రతి చల్లటి పూట వచ్చి ఆదామా ఎక్కడున్నావు అన్న మాట ఇప్పుడు ఆయన కరువైంది. సంగమా, మనం దేవుని చేత ఆశీర్వదింపబడడానికి పిలువబడిన వారు. మనం అన్యుల చేత కొట్టించుకోవడానికో, తిట్టించుకోవడానికో, ఏలు పెట్టి చూయించుకోవడానికో కాదు. మనం అందరికంటే హెచ్చుగా హెచ్చించడానికి ఆయన మన కొరకు దిగివచ్చిన దేవుడు. తలలు వంచుదాం, దేవుని సహాయాన్ని కోరుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించనుగాక. సంగమా, ఈ మధ్యాహ్న కాల సమయమున ఉన్న మనమందరం, ఈ 2026వ సంవత్సరమున దేవుని మాట వినేవారంగా ఉందాం. ఇయర్ ఆఫ్ బ్లెస్సింగ్లో, సంవత్సరాంతపు దీవెనల్లో దేవుని మాట వినేవారంగా ఉందాం. ప్రభువా, నేను గడిచిన 2026 సంవత్సరములో కొన్ని పొందుకొననివి నీ మాట విననందున, నీ మాట విని ఈ సంవత్సరం పొందుకునే వారినిగా నన్ను చేయి. ప్రభువా, నేను సంతానం పొందుకోలేదు. ప్రభువా, నేను ప్రమోషన్ పొందుకోలేదు. ప్రభువా, నేను నూతన గృహం పొందుకోలేదు. ప్రభువా, నేను రక్షణ పొందుకోలేదు. నేను పాపిగానే ఉన్నా, నేను మారు మనసు పొందలేదు. ఈ 2026లో నేను రక్షణ మార్గంలోనికి, సన్మార్గంలోనికి, పాపమును విడిచిపెట్టి పరిశుద్ధతలోనికి నీ మాట విని అనుసరించి నీ దీవెనలు పొందుకున్నట్టుకు నన్ను అర్హునిగా చేయి. ప్రభు, 2025లో నేను సంతానము లేక వెనుకబడిన వారినిగా ఉన్నా. నీ మాట విని నీ ఆజ్ఞను అనుసరించి మేము సంతానం పొందుకునేటట్టుగా చేయి. 2025లో నేను ఉద్యోగం కొరకు ఎంతో ప్రయాసపడినా దగ్గరకు వచ్చి వెనకపోయిన వానిగా ఉన్నా. ఇప్పుడు నీ మాట వింటా నాకు అనుకున్న ఉద్యోగం దేవుడు నాకు ప్రసాదించు ప్రభు అని. కొద్దిగిట్లో నేను కోల్పోయిన సీటు ఉంది. నీ మాట విని నీ మాటలు అనుసరించి
నేను హెచ్చింపబడేటట్టుగా నన్ను చేయని దేవుని అడుగు, దేవుని నిన్ను ఆశీర్వదిస్తాడు. సంగమా, గడిచిన 2025 సంవత్సరంలో నీవు ఏ ఏ విషయాలు ఈ విధంగా ఉండాలని అనుకున్నావో, అనుకున్న ప్రకారంగా దేవుడు నిన్ను ఉంచాలి అనంటే ముందుగా ఆయన మాట విందాం, ఆయన అనుసరించుదాం. ఆయన సమస్త జనముల కంటే హెచ్చుగా హెచ్చించి అన్ని విషయాల్లో ఒక్కటి తక్కువ కాకుండా నిన్ను నన్ను హెచ్చించాలని, ఆశీర్వదించాలని దేవుని సహాయాన్ని కోరుకుందాం. దేవుని సహాయాన్ని కోరుకుందాం. సంగమా, మనం ఆయన మాట వింటే, మనం ఆయన మాట వినే వారంగా ఉంటే, ఆయనను అనుసరించిన వారంగా ఉంటే, నెక్స్ట్ నీ మాట వినే దేవుడుగా ఆయన ఉంటాడు. నీ మాట వినే దేవుడుగా ఆయన ఉంటాడు. కలవరి శిలువలో రక్తం కార్చిన దేవుడు నీ మాట వినడానికి నీ సిద్ధంగా ఉన్నాడు. నీవు పాపివని, వ్యభిచారివని, అపరిశుద్ధంగా ఉన్నవని, దేవునికి దూరంగా ఉన్నవని అనుకుంటే, ఈ మాట నీకు వినబడితే నీ కొరకంటే విని అనుసరించు. పరిశుద్ధునిగా మార్చే యేసు రక్తం ఆయన యొద్ద ఉన్నది. నిన్ను కడిగి పవిత్రపరచడానికి ఆయన యొద్ద ఉన్నది. ఆయన నిజముగా ఆయన వెంబడించే వారిని ఆయన హెచ్చించే దేవుడని. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను, సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడెను, నీ కృపయే కాచి కాపాడెను, సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడెను, నీ కృపయే కాచి కాపాడెను, నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను, బలసూచకమైనా మందసమానికై సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా, సజీవయాగమై యుక్తమైన ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా, సంఘక్షేమమే నా ప్రాణమాయనా, సంఘక్షేమమే నా ప్రాణమాయనా, నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమమయుడా, నీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు చెల్లించుకొనుచుటన. నీ ప్రియ కుమారుణ్ణి ప్రభా ఈ లోకానికి పంపింది మమ్మల్ని ఆశీర్వదించుట కొరకైని. కలవరి శిలువలో బలియాగమై ఉన్న నీ కుమారుడు దారిద్ర్య రేఖకు దివగా ఉన్న మమ్మలను, దరిద్రముతో కొట్టిమిట్టాడుతున్న మమ్మలని నీ కుమారుడు కలవరి శిలువలో ప్రాణం అర్పించుట ద్వారా మేము నీ కుమారుని చేత ఆశీర్వదింపబడుటకై మమ్మలను పిలిచితిరి. నీ కుమారుడు పునరుత్థానుడైన విధానాన్ని బట్టి మమ్మల్ని ఆశీర్వదించడానికి కొరకై నీ కుమారుని లేపితిరి. నీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు చెల్లించుకున్నట్టున్నావు. యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు. మా ప్రతి ఒక్కరిలో, ప్రతి అవసరతల్లో మేము ప్రభా 2025లో పొందుకోలేని ఈ 2026లో నీ మాటను విని, శ్రద్ధగా విని ప్రభా నిన్ను, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుచు నీ దీవెనలు పొందుకున్నట్టుకు సహాయము చేయమని వేడుకొనుచుట. ప్రభా, మా ఉద్యోగాలను, మాకిచ్చిన సమస్తమును, మా ఇంటిని,
మేము చేయనైన ఆలోచనలను, పనులను, మా రాకపోకలను, మా శత్రువులపైన విజయం పొందుకొని ప్రభా మమ్మలను తలగా చేసి మమ్మల్ని ఎక్కలేని ఎత్తైన కొండపైకి ఎక్కించి అప్పించువాడినిగా చేసేంతగా మీరు మమ్మలను ఆశీర్వదిస్తారని నీవిచ్చిన మాటను బట్టి నీకు వందనాలు ప్రభా. ఆ మాటను బట్టి విన్న ఇశ్రాయేలీలను ప్రభా, నీ కుమారులను, కుమార్తెలను ప్రభా, పాలు తేనెలు ప్రవహించు దేశమును స్వతంత్రించుకొని గొప్ప ఆస్తికర్తలనుగా, సౌకారులనుగా, నీ దీవెనకు పాత్రులనుగా చేసినట్లు మమ్మలను కూడా చేయమని వేడుకొనుచుట మీకు స్తోత్రం. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీ చేతికి సమర్పించుకోండి. మా కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభువైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.